హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ మెల్బోర్న్ లో అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. వీకెండ్ లో అయితే ఫెస్టివల్ అయిపోయినాక తర్వాత కూడా తగ్గేదే లేనట్టుగా కూడా ఇండియాలో లాగా ఇక్కడ కూడా సెలబ్రేట్ అయితే చేసినారు. చాలా బాగా చేసినారు సెలబ్రేషన్స్ అయితే. ఇంకా దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలానే చేసి ఉంటారు వీళ్ళైతే. ఇంకా దీనిని అయితే తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళైతే కండక్ట్ చేసినారు. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా మంది వచ్చినారు ఇండియా వాళ్ళు అయితే. మేము వెళ్ళిన టైంలో అయితే కొంచెం తక్కువగా ఉండే జనాలు, కానీ తర్వాత ఇంకా టైం ఎక్కువ అవుతున్న కొద్ది అయితే చాలా మంది జనాలు కూడా వచ్చినారు. నైట్ అవుతున్న టైంకి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే 5 hours అయితే కండక్ట్ చేసినారు. ఎంట్రీలోనే ఫొటోస్ దిగడం కూడా డెకరేషన్ చేసినారు. అక్కడైతే ప్లాకార్డ్స్ కూడా యూజ్ చేసినారు. అందులో అయితే బుట్ట బొమ్మ అని చెప్పేసి, సంక్రాంతి సంబరాలు, పందెం రాయడం అని కొన్ని ఫ్రేమ్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏవో ఉన్నాయి. నేను అన్నీ చూడలేదు అక్కడైతే. సో వాటితో అయితే మా పిల్లలతో అయితే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము ఇందులో. ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, క్లాసికల్ అండ్ అదర్ పర్ఫార్మెన్సెస్ కూడా అయినవి. సింగింగ్, ఫ్యాషన్ షో, ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నవి. ఇక్కడైతే బొమ్మల కొలువును కూడా అరేంజ్ చేసినారు. ఇంకా నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం బొమ్మల కొలువును అయితే చూడడము. ఇందులో అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, రావణాసురుడు, లక్ష్మీదేవిలో కూడా అష్టలక్ష్ములు అన్ని పెట్టినారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, శివపార్వతులు, విష్ణుమూర్తి, రావణాసురుడు, వరాహస్వామి, కృష్ణుడిది. ఇంకా పక్కన అయితే చెరుకడలను అలాగే పాలు పొంగించుకున్నట్టుగా ఉంటుంది కదా కుండలో అలా. సో ఈ మెయిన్ కాన్సెప్ట్ అదే ఉంటుంది కదా, పాలు పొంగించడము సంక్రాంతికి. సో అవి కూడా అరేంజ్ చేసినారు ఇక్కడైతే. దీన్నైతే తెలుగు లేడీస్ క్లబ్ వాళ్ళైతే అరేంజ్ అయితే చేసినారు మొత్తం ఇక్కడ. దాని పక్కనే ఇంకా నెక్స్ట్ ప్రొఫెషన్ రిలేటెడ్ ఐడల్స్ కూడా పెట్టినారు. దానిలో అయితే చేనేత కార్మికులు రిలేటెడ్, కుండలు చేసే వాళ్ళకి రిలేటెడ్గా, కూరగాయలు అమ్మే వాళ్ళ వ్యాపారం లాగా అలా, కార్పెంటర్ వర్క్ రిలేటెడ్గా, ఎడ్ల బండి, ఇంకా వ్యవసాయం చేస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఎడ్ల బండి ఉంటుంది కదా, సో దాని రిలేటెడ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇసురాయి, అప్పాలు చేస్తున్నట్టుగా ఒకటి, ఇంకా లారీ, ఆటో రిక్షా, నెక్స్ట్ వచ్చేసి చాటలు కూడా ఉన్నాయి అక్కడైతే. నెక్స్ట్ బోర్ కూడా ఇంకా విలేజ్లలో అలాగే ఉంటుంది కదా, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఊళ్ళలో ఎలాగైతే ఉంటాయో దాని రిలేటెడ్గా అన్నీ అయితే ఉన్నాయి అక్కడ. ఇంకా బొమ్మల కొలువు పక్కనే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కి రిలేటెడ్గా అయితే ఇలా బొమ్మలను అయితే పెట్టినారు. ఆల్రెడీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా అయింది కదా, సో అక్కడ అందుకోసం అని చెప్పేసి దానికి రిలేటెడ్గా అయితే ఇలా గ్రౌండ్కి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ అరేంజ్ అయితే చేసినారు. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టుండే, అందులో అయితే ఇక్కడ ఆర్క్లిక్ పెయింట్ రిలేటెడ్గా కొన్ని పెట్టినారు. పెయింటింగ్ అయితే చాలా బాగుంది ఇందులో. దీంతో పాటు ఇంకా మిర్రర్ వర్క్ అవన్నీ కూడా చేసినారు ఇందులో అయితే. ఇందులో డ్యాన్స్ చేస్తున్నట్టుగా, లేదంటే పిచ్వాయి, కృష్ణుడిది, ఎలిఫెంట్స్ అలా కొన్ని డిఫరెంట్గా ఉండే. ఇంకా కొన్ని వచ్చేసి షాప్ కూడా ఉండే. ఇందులో మా బాబు కూడా ఒకటి తీసుకున్నాడు. ఇందులో అయితే బబుల్స్ అలాంటిది అయితే తీసుకున్నాడు ఇందులో. తను కావాలి అని చెప్పేసి అని ఉండే, ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి ఇలాంటివి, బట్ ఇంకా ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అయితే ఇలా తీసుకున్నాడు. కొన్ని వచ్చేసి డ్రెస్ స్టాల్స్ కూడా ఉండే ఇక్కడ. ఇంకా కొన్ని ఏమో బౌల్స్, డిన్నర్ సెట్ రిలేటెడ్ స్టాల్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టాల్ కూడా ఉండే, ఆహా స్నాక్స్ అని చెప్పేసి ఉన్నాయి ఇక్కడైతే. ఇందులో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇందులో చెగోడీలు అని చెప్పేసి, గారెలు, మురుకులు, మిక్చరు, బూందీ, ఇవన్నీ వచ్చేసి ఇంకా హాట్గా ఉండే. ఇంకా స్వీట్లోకి వచ్చేసి అయితే సున్నుండ, బాదుషా, మైసూర్ పాకు, పాలకోవా, తాపేశ్వరం కాజా, ఇంకా డిఫరెంట్గా ఇవి ఉన్నాయి, బట్ అన్నీ నాకు గుర్తులేదు అక్కడ ఉన్నవైతే. ఇంకా లాస్ట్ ఇంకా సమోసా కూడా ఉండే, ఆ సమోసా కూడా టేస్ట్ కూడా బాగుండే. అన్ని రకాలు బాగున్నాయి ఇందులో అయితే. అవుట్ సైడ్ కూడా రంగోలీ కాంపిటీషన్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఇదంతా అయిపోయింది. సో ఇక్కడ అవుట్ సైడ్ అయితే మోర్ దెన్ 10 ఏమో ఉన్నట్టున్నాయి ముగ్గులు. అన్నీ సంక్రాంతి రిలేటెడ్గానే చేసినారు ఇవన్నీ అయితే. ముగ్గులు అయితే కుండ పాలు పొంగినట్టుగా, చిరుకుగడలు, ఆవు, సన్ను, ఇంకా కైట్, ఇవన్నీ దానికి రిలేటెడ్గానే వేసినారు ముగ్గులు అయితే. దీనికి కూడా ముగ్గులకి కూడా ప్రైజెస్ అయితే ఇచ్చినారు. దాంతోపాటు ఇంకా కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఇచ్చిండే. వీటిని చేయాలి అనుకునే వాళ్ళైతే ముందే రిజిస్టర్ అయ్యి అయితే ఇక్కడ వచ్చి ముగ్గులు అయితే వేసినారు. ఎండకి ఓపికగా కూర్చొని అయితే ఇంత బాగా అయితే వేసినారు ముగ్గులు అయితే. అన్ని ముగ్గులు అయితే బాగున్నాయి. వేసిన వాళ్ళు అయితే అందరు బాగా అయితే వేసినారు. నాకైతే మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా కైట్కి
అలాగే ముగ్గులు వేసిన వాళ్ళకి కూడా ప్రైజెస్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి అన్నాను కదా. ఇంకా కైట్లు మేక్ చేసిన వాళ్ళకి కూడా ప్రైజెస్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి దానికి రిలేటెడ్గా అయితే వాళ్ళకైతే ప్రైజ్లు అయితే ఇచ్చినారు. ఇక్కడైతే నేను మొత్తం అలాగే రాగానే పెట్టేసినాను, అసలు ఏమీ ఎడిట్ చేయలేదు. ఆంటీ అంకుల్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే చాలా బాగా చేసినారు. మోర్ అటెన్షన్ అయితే తీసేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఎవరెక్కడెక్కడో ఉండేవాళ్ళు అందరూ. ఇంకా వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది అనగానే మొత్తం అందరూ అయితే స్టేజ్ దగ్గరకు వచ్చేసి అయితే ఇలా చూస్తూ ఇలా వేసుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ అందరూ ఇలా నిల్చొని చూస్తూ ఉండే వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే. వీళ్ళైతే చాలా బాగా చేసినారు. ఇంకా పక్కన నిల్చునే వాళ్ళు అందరూ అనుకుంటూ ఉండే మనం చేయట్లేదు చూడు వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉండే అక్కడైతే. ఇంకా మీకు ఏమనిపించింది ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఏంటి కూడా కామెంట్ అయితే చేయండి. నాకైతే సూపర్ గా అనిపించింది పర్ఫార్మెన్స్. నెక్స్ట్ భోగిపళ్ళు కూడా పోస్తున్నారు. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భోగిపళ్ళు పోస్తున్నారు. దానిలో అయితే ఫ్లవర్స్ తోనైతే పోస్తున్నట్టు. ఇక్కడ రేగి పళ్ళు ఉండవు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఫ్లవర్స్ తో అయితే ఇలా పోస్తున్నారు. దానికోసం అయితే ముందే రిజిస్టర్ చేసుకొని కూర్చోవడము అలాంటిది ఉంటుంది. సో పిల్లలకైతే ఇలా రిజిస్టర్ చేసుకుని ఎవరైతే కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఇక్కడ కూర్చొని భోగిపళ్ళే పోపిస్తున్నారు వాళ్ళ పిల్లలకైతే. భోగిపళ్ళు పోసే దగ్గర కూడా బ్యాక్ డ్రాప్ పెట్టేసినారు, డెకరేషన్ చేసేసి ఇలా కోలం డిజైన్స్ తో డెకరేషన్ అయితే చేసినారు. దీని దగ్గర కూడా సంక్రాంతి అంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి, కామెంట్ అయితే చేయండి. నాకైతే ముగ్గులు వేసుకోవడము, నేను ముగ్గులు నేర్చుకోవాలి అన్నా కూడా ఒక 10 to 15 days ముందు నుంచి నేర్చుకునేదాన్ని. అది కూడా న్యూస్ పేపర్లలో వస్తాయి కదా, ఆ పేపర్లు అన్ని కట్ చేసేసుకొని గ్యాదర్ అని వేసేసి ఒక బుక్ లో అయితే తీసుకొని పెట్టేసుకునేదాన్ని. అన్ని చుక్కల ముగ్గులు అలా వేసుకుని పెట్టేసుకునేదాన్ని. పెద్ద పెద్దగా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళకంటే మనదే పెద్దగా ఉండాలి అని చెప్పేసి ముందుగానే నేర్చుకునేదాన్ని. ఇంకా పండగ వచ్చింది అనగానే భోగి, సంక్రాంతి, కనుమకైతే 3 days మంచి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేస్తుండేదాన్ని.
అని. ఇంకా ఎర్లీగానే లేచేసి ఫాస్ట్గా అంతా ఇంటి ముందు ఊడ్ చేసుకొని కల్లాపి చల్లుకొని ముగ్గులు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేస్తుండే. ఇంకా కలర్స్లో మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుండే అప్పుడైతే నాకు. ఇంకా తర్వాత మా మమ్మీ గొబ్బమ్మలు చేసి పెట్టడము, మా తమ్ముళ్ళు అయితే ఆవు పేడ తీసుకురావడం ఇవన్నీ చేస్తుండే చిన్నప్పుడు అయితే. ఇంకా సంక్రాంతికి ఇంకేంటి అంటే అప్పాలు కూడా చేస్తారు కదా, సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డు, కారపూస ఇలాంటివన్నీ చేస్తారు అక్కడైతే. బట్ ఇక్కడ నేను ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకున్నాను ఈసారి ఏమీ చేయలేదు, జస్ట్ అరిసెలు కార మురుకులు అయితే చేశాను నేను ఇక్కడ. పండగ 3 days అయితే 3 days కలర్స్ తో పాటు ముగ్గులు అయితే వేసినాను. దాని రిలేటెడ్ సంక్రాంతి రిలేటెడ్ ముగ్గులు అయితే వేసేసినాను. గొబ్బమ్మలు పెట్టడానికి ఆవు పేడ లేదు కాబట్టి నేను ఇక్కడ గొబ్బమ్మలు ఏమీ పెట్టలేదు. బట్ చెప్పడం మర్చిపోయాను, ఈవెంట్ లో మాత్రం గొబ్బమ్మలను కూడా పెట్టారు. చాలా బాగా చేసినారు డెకరేషన్ అవన్నీ కూడా. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇందులోకి మా పిల్లలు 2 వెళ్ళిపోయినారు ఆడుకోవడానికి అయితే. వాళ్ళైతే 1.5 hour అయితే రాలేదు అసలు బయటకైతే. ఇక్కడే ఆడుకుంటూ కొన్ని బాల్స్ తోని లేదంటే స్లైడింగ్ ఇవన్నీ చేసుకుంటా ఉండే పిల్లలైతే. స్లైడ్స్ లలో కూడా డిఫరెంట్ స్లైడ్స్ ఉండే, బిగ్ నుంచి స్మాల్ వరకు అలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే. ఇంకా గన్ లో బాల్ పెట్టేసి చేయడం కూడా ఉంటుంది ఒకటి యాక్టివిటీ లాగా, అది కూడా బాగుంది. ఇంకా ఇక్కడ బర్త్డే ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ముందే బుక్ చేసుకోవాలి, ఎంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పేసి అయితే ఇవైతే బుక్ చేసుకోవడం ఉంటుంది. ఇందులో అయితే 4 rooms అయితే ఉన్నాయి. అందులో టేబుల్, చైర్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్ కూడా మనం అక్కడే ఆర్డర్ చేసుకోవడం ఉంటుంది. ఫర్ కిడ్కి ఇంత అయితే ఉంటుంది వీటిలో అయితే. బట్ ఇంట్లో ఎక్కువ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి వీలవ్వదు కదా, సో ఇలాంటి వాటిలలో పిల్లలకి ఎంటర్టైన్ కూడా అవుతుంది, మంచి యాక్టివిటీస్ లాగా ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వాటిలో అయితే పిల్లలు ఎంజాయ్ కూడా చేస్తారు అని చెప్పేసి అయితే కొంతమంది ఇలాంటి వాటిలో చేస్తారు. మా పాప అప్పుడు కూడా మేమైతే ఇలాంటి వాటిలో చేసాము. ఇట్లో అయితే బయట ఫుడ్ అయితే అలా ఉండదు, వీళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేసి మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక్కడ మన ఇండియా కల్చర్ ఫుడ్ అయితే ఉండదు, ఇక్కడదే ఉంటుంది ఫుడ్. పిజ్జాలు, బర్గర్, చిప్స్ ఇలాంటివి అయితే ఉంటాయి ఎక్కువ వరకు, లేదంటే శాండ్విచెస్ ఉంటాయి. ఈవెంట్కి వచ్చిన వాళ్ళలో పిల్లలు ఉన్నారు కదా, సో ఆ పిల్లలందరూ ఆల్మోస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు. పేరెంట్స్ అక్కడ ఒకరు ఉంటే ఇక్కడ పిల్లల్ని తీసుకుని ఇంకొకరు ఉండడం ఇలాంటిది అయితే జరిగింది. ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేసినారు. నేనైతే ఈవెంట్ దగ్గర ఉండేసి మొత్తం అందే ఈవెంట్ అయితే కవర్ అయితే చేసేసినాను, ఏమేమి జరిగింది ఏంటి అని చెప్పేసి అయితే. ఇంక ఇది వచ్చేసి కాటన్ క్యాండీ, డిఫరెంట్ షేప్స్ ఉంటుంది, డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు నా ఛానల్లో అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా మా పిల్లలు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అయితే నేనైతే లోపలికి వచ్చేసినాను. నేను వచ్చేసరికి మా బాబు ఇలా ఆడుకుంటూ ఉండే. ఇంకా రావు నాన్న వెళ్దాము అన్న కూడా అస్సలు రాలేదు. ఇంకా వచ్చిన తర్వాత కాసేపు అయితే ఆడిపించేసి మళ్ళీ బయటకైతే వెళ్ళిపోయినాం మేమైతే. ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయాను, నేనైతే ఇండియాలో అయితే కోడి పందాలు ఉంటాయి కదా, సో ఇక్కడ వచ్చేసి కారు పందాలు అయితే పెట్టినారు. కారు పందాలు అంటే నార్మల్ ఈ కార్లు కాకుండా పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి కదా, ఆ కార్లతో అయితే పిల్లలతో అయితే యాక్టివిటీ అయితే పెట్టారు ఇలా అయితే. సో వాటిలలో కూడా 2 కార్లు తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చేసి కార్స్ని అయితే పుష్ చేయమని ఉండే. అక్కడ కోడి పందాలు లాగా ఎలాగ ఉంటాయో సో ఇక్కడ కారు పందాలను అయితే పెట్టేసినారు. డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇక్కడైతే ఇవన్నీ చూస్తుండే. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. నాకైతే ఏదో కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే అయితే. ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా డిన్నర్ కూడా పెట్టేసినారు. ఇక్కడైతే మేము డిన్నర్ కూడా చేసేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ డిన్నర్ లో కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే. దీనిలో అయితే వెజిటేబుల్ పులావ్, వైట్ రైస్, సాంబారు, ఆలు టమాటో, కొంచెం స్వీట్, పాలకూర పప్పు, కర్డ్ ఇవన్నీ చాలా బాగుండే. టేస్ట్ కూడా సూపర్ గా అనిపించినాయి. మనం ఇంట్లో ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్ లాగా అనిపించినవి. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.